Hello ESET aspirants, welcome to Sri Academy. Myself Fanindra, I am the director of Sri Academy ESET coaching center. మీ ఈసెట్ ఎగ్జామ్ కోసము మీకు యూజ్ అయ్యే టిప్స్తో ఈ వీడియోతో ముందటికి వచ్చాం. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, రైటా. ఇది ఖచ్చితంగా మీకు 100% మీ ఈసెట్ ఎగ్జామ్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది, రైటా. లెట్స్ మూవ్ టు అవర్ వీడియో, రైటా. ఇక్కడ మే 15th రోజు ఈసెట్ ఎగ్జామ్ అనేది ఉంది. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఈ తక్కువ టైంలో మీరు ఎగ్జామ్లో ఏ విధంగా థింక్ చేస్తే మీకు మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, రైటా. I am going to give you some suggestions and tips also for you people. These are going to be useful for you people when you are writing an exam. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఖచ్చితంగా 100% మీకు యూజ్ అవుతుంది, రైటా. ఇక్కడ ఫస్ట్ నేను మీకు ఇవ్వబోయే సజెషన్ ఏంది, దట్ ఈజ్ టిప్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఎవ్రీ స్టూడెంట్కి టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఈ 3 hours టైంలో మీరు ఏ విధంగా థింక్ చేస్తున్నారు అన్న దాన్ని బేస్ చేసుకొని మీ మార్క్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఐఎమ్ గివింగ్ యూ ఏ సజెషన్, రైటా. అంటే మీరు ఏ విధంగా చేస్తే మీకు ఈజీగా మార్క్స్ అనేది స్కోర్ అవుతాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో 3 hours త్రీ స్టెప్స్లో, అంటే ఫస్ట్ అవర్, సెకండ్ అవర్, థర్డ్ అవర్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రిప్రజెంట్ చేసుకొని మై సజెషన్ ఇది ఫస్ట్ 2 hours ఈ టోటల్ 200 మార్క్స్ 200 బిట్స్కి సంబంధించిన ఏవైతే బిట్స్ వచ్చినాయో అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం 2 hours టైం, 3 hours టైం కాకుండా 2 hours టైంలో 200 బిట్స్ మనకి చదవడం అయిపోవాలి. ఇక్కడ ఏ విధంగా ఫాలో అయినా సరే, రైటా. ఇంజనీరింగ్ స్టార్టింగ్ చేసి తర్వాత మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, రైటా. మై బెస్ట్ సజెషన్ ఏంటంటే హై వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్ నుంచి నెంబర్ ఆఫ్ బిట్స్ వస్తున్నాయి, మ్యాథమెటిక్స్ నుంచి నెంబర్ ఆఫ్ బిట్స్ వచ్చినాయి, కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ 2 సబ్జెక్ట్స్కి ఇవ్వండి. ఇక్కడ మీ మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఫస్ట్ 2 hours మొత్తం 2 సబ్జెక్ట్సే కాకుండా 4 సబ్జెక్ట్స్ నుంచి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంజనీరింగ్ నుంచి ప్రతి బిట్ మీరు చదవాలా, అటెంప్ట్ చేయాలి. ఇక్కడ అటెంప్ట్ చేసేటప్పుడు 3 steps మీరు బిట్స్ని ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఆన్సర్ చేయగలిగిన బిట్స్, అంటే మీకు ఇవి ఆన్సర్ తెలుసు అన్న బిట్స్. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే మీరు చేస్తే కొన్ని బిట్స్కి ఆన్సర్ తర్వాత ట్రై చేస్తే వచ్చే బిట్స్ కొన్ని ఉంటాయి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏంటిదంటే టోటల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ మాకు రాదు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు అని బిట్స్ ఏవైతే ఉంటాయి ఆ బిట్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ తెలియని వాటితోని ప్రాబ్లం లేదు, తెలిసినవి అండ్ ఆల్సో చేస్తే వచ్చేటి ఇవి రాంగ్ చేయకపోతే మీకు మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఖచ్చితంగా తెలిసిన బిట్ రాంగ్ చేయకూడదు, చేస్తే వచ్చే బిట్ కూడా పర్ఫెక్ట్గా మన ఎఫర్ట్స్ టోటల్ పెట్టి ఆన్సర్ రైట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇది ప్రెషర్లెస్గా మీరు ఈ 2 types ఆఫ్ ప్రాబ్లమ్ని అటెంప్ట్ చేస్తారో దాన్ని బేస్ చేసుకునే మీ మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, మీ మార్క్స్ అనేటివి వస్తాయి. మీకు తెలవని బిట్స్ ఎట్లాగో తెలియదు, కాబట్టి వీటికి ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తే ఇంకొన్ని మార్క్స్ ఇంప్రూవ్ చేయొచ్చో ఈ వీడియోలో కూడా మనం చెప్తున్నాం, రైట్. చేస్తే వచ్చే బిట్లు అండ్ ఆల్రెడీ మీకు వచ్చిన బిట్స్, వీటికి ఆన్సర్ అనేది బీ కేర్ఫుల్గా అటెంప్ట్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తారు కాబట్టి రాంగ్ ఆన్సర్స్, అంటే అటెంప్ట్ చేయని బిట్స్కి ఒక కలర్ ఉంటుంది, అటెంప్ట్ చేసిన బిట్స్కి ఒక కలర్ ఉంటుంది, అండ్ రివ్యూ క్వశ్చన్కి ఉంటుంది. ఇవన్నీ కూడా ఫస్ట్ ఈ 2 hours 200 బిట్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ అవర్ మనం ఏదైతే చేస్తే వచ్చే వాటికి టైం ఉన్నట్టయితే మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తాం. ఈ నెక్స్ట్ 1 hour అనేది దానికి యూటిలైజ్ చేసుకోండి. ఇది టైంని ఏ విధంగా మీరు మేనేజ్ చేస్తున్నారన్న దాన్ని బేస్ చేసుకొని మీకు మార్క్స్ వస్తాయి. కాబట్టి మనకు అన్ని బిట్స్ చేయగలుగుతామా, అన్ని బిట్స్ చేయలేమా, పేపర్ మీద డిపెండ్ అవుతాయి. కాబట్టి ఈ పేపర్లో ఖచ్చితంగా చేసే బిట్స్ కరెక్ట్గా, అంటే మనకు వచ్చిన బిట్స్ని రాంగ్ చేయొద్దు, సిల్లీ మిస్టేక్స్, సింపుల్ మిస్టేక్స్తో రాంగ్ చేయొద్దు. అండ్ ఆల్సో మనం చేస్తే వచ్చే బిట్స్ కూడా ప్రాపర్ టైం స్పెండ్ చేసి వాటికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ రెండింటిని బేస్ చేసుకొని మీ మార్క్స్ అనేటివి మీకు రావడం జరుగుతుంది, రైట్. టైం మేనేజ్మెంట్ ఇది వెరీ ఇంపార్టెంట్. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఇంజనీరింగ్ అటెంప్ట్ చేయండి, తర్వాత మ్యాథమెటిక్స్ అటెంప్ట్ చేయండి, తర్వాత కెమిస్ట్రీ అటెంప్ట్ చేయండి, తర్వాత ఫిజిక్స్ అటెంప్ట్ చేయండి. ఈ అన్నీ కూడా 2 hours టైంలో అయిపోవాలి. నెక్స్ట్ 1 hour ఏంది, మనము మార్క్స్ ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి నెక్స్ట్ 1 hour. అండ్ లాస్ట్ ఒక 20 minutes to 30 minutes బిఫోర్ ఏవైతే మీరు రావనుకున్నాయో
వాటికి కూడా మనం మార్క్స్ ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అందుకే మీకు ఫస్ట్ నెక్స్ట్ టిప్ కూడా ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసిన రైట్, హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ దట్ ఈస్ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ నుంచి రాంగ్ చేసే ప్రయత్నం చేయకుండా ఆన్సర్ చేయండి. అండ్ మీ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఈ మ్యాథమెటిక్స్ ఇంజనీరింగ్కి షార్ట్స్ నోట్స్ ఇంప్లిమెంట్ చేసుకొని, ఫార్ములాస్ ఇంప్లిమెంట్ చేసుకొని, ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం, వీటిని బేస్ చేసుకుని ఫండమెంటల్ బేస్ చేసుకునే ఆన్సర్స్ వస్తాయి కాబట్టి అవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అండ్ మీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏవైతే ఫ్రీక్వెన్సీ అంటే ఇప్పుడు రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. రైట్, నెక్స్ట్ ఈ ఆప్షన్స్ ఎలిమినేషన్ అంటే ఇండైరెక్ట్లీ మనం ఏవైతే ఆన్సర్స్ రావో వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేస్తే మనకు మార్క్ ఇంప్రూవ్ అవుతాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆప్షన్స్ విత్ ఆప్షన్స్ బేస్ చేసుకుని, అంటే మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి, 1 2 3 4. ఈ 4 ఆప్షన్స్లో మనం ఆల్రెడీ ఆన్సర్ చేసిన లాస్ట్ 1 అవర్లో రాని బిట్స్ని అటెంప్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ ఏదైతే ఫస్ట్ 2 అవర్స్లో మీరు ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేసారో వాటికి ఆన్సర్ ఏవైతే ఆప్షన్స్ మీరు ఎక్కువ పెట్టారో, అంటే రైట్ ఆన్సర్ అనుకొని ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో ఆ ఆప్షన్స్ కాకుండా రిమైనింగ్, ఫర్ సపోజ్ 1 అనేది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి పెట్టినాం, 2 అనేది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి పెట్టుకున్నాం, రిమైనింగ్ ఏవైతే ఈ నెంబర్ ఆఫ్ బిట్స్కి 1 2 పెట్టినాం కాబట్టి రిమైనింగ్ ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకోండి. ఐదర్ 3 కావచ్చు, ఐదర్ 4 కావచ్చు. మీకు రాని క్వశ్చన్స్ అన్నిటికీ ఒకవేళ మీరు చూస్ చేసుకున్న ఆన్సర్ 4 అయితే అన్ని క్వశ్చన్స్కి 4 పెట్టండి. అప్పుడు ఏమైంది అంటే ప్రాబబిలిటీ ఆఫ్ రైట్ ఆన్సర్స్ అనేవి ఎక్కువ అవుతాయి. కాబట్టి 4 అనే ఆప్షన్ని మీరు చూస్ చేసుకుంటే 4 అన్నిటికీ రాని క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ 4 చేయండి. అప్పుడు మార్క్స్ అనేవి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి అనేటివి రైట్ అయ్యే ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో కొన్ని క్వశ్చన్స్కి ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసే విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఐఎమ్ గివింగ్ ఏ స్మాల్ టిప్, రైట్. ఫర్ సపోజ్ ఆప్షన్లో 3 అనే ఆన్సర్ ఉంది, -3 అనే ఆన్సర్ ఉంది, 25 అనే ఆన్సర్ ఉంది, 27 అనే ఆన్సర్ ఉంది. సంబంధం లేకుండా 2 ఆన్సర్స్ ఉన్నాయి అండ్ ఒకటి ఆపోజిట్ ఆన్సర్. మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ జరుగుతుంది. ఈ 3 -3లోనే ఏదో ఒక ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఈ 3 -3 మనం చూస్ చేసుకుంటే మనకు ప్రాబబిలిటీ ఆఫ్ రైట్ ఆన్సర్ అనేది పెరుగుద్ది. కాబట్టి అండ్ ఆల్సో క్వశ్చన్స్కి ఇంజనీరింగ్ స్ట్రీమే కావచ్చు, ఫిజిక్సే కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, క్వశ్చన్కి దగ్గరగా లింక్ ఉన్న ఆప్షన్స్ కొన్ని ఉంటాయి. ఆ క్వశ్చన్కి సంబంధం లేని ఆన్సర్స్ ఉంటాయి. సంబంధం లేని ఆన్సర్స్ని అంటే క్వశ్చన్కి లింక్ లేని ఆన్సర్స్ని ఎలిమినేట్ చేసి, ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి నియరర్గా ఉన్న ఆన్సర్స్ నుంచి మనం ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. అప్పుడు ప్రాబబిలిటీ పెరుగుద్ది. కాబట్టి ఈ విధంగా మీరు యూటిలైజ్ చేసుకోండి, టైంని యూటిలైజ్ చేసుకోండి. అండ్ క్వశ్చన్ పేపర్లో ఉన్న ఈ 3 అవర్స్ టైంలో ప్రతి సెకండ్, ప్రతి మినిట్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేసి సక్సెస్ కండి. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ టిప్స్ మీకు యూజ్ అయినాయి అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. అండ్ ఆల్సో ఈసెట్ 2027 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీ అకాడమీలో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. May 15th రోజు ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈసెట్ 2027 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫ్లైన్లో, ఆన్లైన్లో బోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అనేటి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. డౌన్లోడ్ అవర్ అప్లికేషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ అవర్ నెంబర్స్ ఆల్సో. ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో కూడా మన కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి 2027 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో May 15th రోజు ఆఫ్లైన్లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్లో ఆల్రెడీ యాప్లో, అప్లికేషన్లో మన వీడియో లెక్చర్స్ ఉన్నాయి, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ వీడియో ఎనీ టైమ్ యాడ్ చేసే విధంగా వీడియో లెక్చర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. యూటిలైజ్ ద ఆపర్చునిటీ. అండ్ ఆల్సో ఈసెట్ 2026 May 15th రాయబోయే స్టూడెంట్స్కి వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. గివ్ గుడ్ ఎఫర్ట్, అంటే మీ ఎఫర్ట్స్ అన్నీ ఇవ్వండి అండ్ సక్సెస్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.